హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనమైతే చికెన్ చేస్తున్నామండి. పెద్ద బాయిలర్ అంటారు దీన్ని. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీంట్లో ఆనియన్ వేసుకుందామండి. వర్షం పడుతుందండి మాకు. చూడండి ఎంత ఎండాకాలం, మాకు మేలో వర్షం పడుతుంది. మేము ఈ వర్షంలోనే చికెన్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, అయితే కొంచెం వేగాలండి. వర్షంతో బాగా ఇబ్బంది అయిందండి. మేము కట్లపై కొత్తగా పెట్టాము, దానివల్ల లేట్ అవుతుంది బాగా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీంట్లో పసుపు వేసుకుందామండి తగినంత. కలుపుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో అయితే 2-3 టమాటాలు వేసుకుందామండి గ్రేవీ కోసం. దీంట్లో కొద్దిగంత అల్లం పేస్ట్ వేసుకుందామండి. కలుపుకుందామండి ఇది. ఫ్రెండ్స్, ఇవైతే మంచిగా వేగినాయండి. ఇప్పుడు దీంట్లో మనం తెచ్చుకున్న 4 కిలోల చికెన్ అండి ఇది. దాంట్లో వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కలుపుకుందాం దీన్ని మంచిగా. ఫ్రెండ్స్, దీంట్లో అయితే ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందామండి. తగినంత కారం వేసుకుందాం దీంట్లో. ఫ్రెండ్స్, దీని అయితే కలుపుకుందామండి. ఇప్పుడు ఉప్పు కారం బాగా ముక్కలు పడుతుందండి. ఇప్పుడైతే నేను వీడియో చేయక చాలా రోజులు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పొగలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఉడకలేదండి, ఇది చాలా టైం పడుతుంది. ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఉంచుకుందాము. ఫ్రెండ్స్, దీంట్లో అయితే వాటర్ అన్నీ ఇంకిపోయాయండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకున్నామండి. దీంట్లో తగినన్ని వాటర్ వేసుకుందామండి. ఇది పెద్ద బాయిలర్ అండి. మటన్ కన్నా చాలా గట్టిగా ఉంటుంది ముక్క. ఇది 1 అవర్ ఉడుకుద్దండి ఇది. ఫ్రెండ్స్, అయితే ఉడుకుతుందండి. ఇంకా నీళ్ళు వాటర్ చాలా ఉన్నాయి, ఇంకిపోవాలండి మొత్తము. ఇంకా టైం పట్టుద్ది. ఫ్రెండ్స్, మనమైతే చికెన్లోకి పలావ్ చేసుకుంటామండి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చికెన్ ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో అయితే మనం మసాలా వేసుకుందామండి. ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ వేసుకున్న మసాలా. కొత్తిమీర పుదీనా అండి.